తో గద్దెనెక్కాక కాంగ్రెస్ పార్టీ రైతన్నలను పట్టించుకోవడం లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ నేత ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. వరంగల్ అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ను ప్రవేశపెట్టిన పార్టీ అధికారంలోకి రాగానే రైతులను నిండా ముంచుతున్నారన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ధన్పాల్ మాట్లాడారు. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటుగా రైతు బంధు వంటి పథకాలు ఎక్కడా అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా దేశానికి వెన్నెముకైన రైతుల విషయంలో వరంగల్ డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతుల డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. మేము ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్, పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2,150 రూపాయలకు ఇట్లా చూపెట్టి దానికి 500 రూపాయలు జోడించి దొడ్డు వడ్లు ప్రతి వడ్ల గింజకు దాంతోపాటు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు రైతులకు దోకా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ